రాష్ట్రాల వాళ్ళలో ఎవరికి లక్ష్మణనరసయ్య గారి పేరు తెలియకుండా ఉండదు. కాబట్టి ఆయన పరిచయం చేయడం అనేది ఒక సంప్రదాయంలో భాగంగా నేనేదో నాలుగు ముక్కలు మాట్లాడాలని చెప్తే ఆయన నేను పరిచయం చేయగలనని కూడా నేను అనుకోవట్లేదు. అంటే నిజానికి ఇందాక నేను కవిసంధి విమర్శకులు ఏదో సాయంత్రం రెండు వేరు అంటారు, కానీ ఆయనకు సంబంధించినంత వరకు అయితే రెండు కలిపి. ఎందుకంటే ఆయన కవి కూడా లక్ష్మణనరసయ్య గారు వరదయ్య అనే పేరుతో కవితలు రాశారనే విషయం కూడా అందరికీ తెలుసు. కనుక కవిసంధికం ఓ విమర్శకులతో ఒక సాయంత్రం రెండు కార్యక్రమాలు కలిపి మనం ఇక్కడ చేస్తున్నారు. అంటే ఆయనకి అవకాశం కూడా ఉంది. దీంట్లో తను కవిగా ఉన్నారు కనుక తన ఏదైనా ఒక వైపు రెండు వైపు తన ఏదైనా చదివి వినిపించి ఆ విమర్శల గురించి మాట్లాడడం అనేది తను చేయొచ్చు. ఆ సందర్భంలో నేను ఆయన్ని పరిచయం చేయడం అంటే మిడిల్ క్లాస్ ఆయన కవి విమర్శకులు తెలుగులో అందరికీ పరిచయం, సాహిత్యంతో పరిచయం, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. చాలా ఆంధ్రజ్యోతిలో కావచ్చు, మ్యాగజైన్స్లో కావచ్చు, వెబ్సైట్లలో కావచ్చు చాలా ఆర్టికల్స్ రాశారు, చాలా కాలమ్స్ నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే ఆయన అంటే చిక్కనవుతున్న పాట, పదనెక్కిన పాట, ఈ రెండు పుస్తకాలు ఆయన సంపాదకంలో వచ్చినటువంటి పుస్తకాలు. దాదాపుగా ఇది లలిత సాహిత్యాన్ని ఒక కవిత్వంగా మలుపు తిప్పినటువంటి పుస్తకాలు భావిస్తాం. అంతే కాకుండా ఆయన కవిత్వంలో నిర్మాణ పద్ధతులకు సంబంధించి చాలా ఎలాబరేట్గా రాశారు. ఇది చాలా కష్టమైన విషయం. చాలామంది కవులకి రాస్తారు, కానీ ఆ నిర్మాణం ఏమిటి, ఎలా జరిగింది, నిర్మాణ మర్మం ఏమిటని ఆ కవులకు కూడా తెలియదు. అదేదో చంద్రశేఖర్నో యజ్ఞాథ్ సోల్కర్నో వాడికి ఏంటి నువ్వు వేసేదంటే నాకేం తెలియదు, నేను వేస్తాను. ఏం వేస్తాడు, ఎట్లాంటి పోలింగ్ వేస్తాడు, ఎట్లాంటి పాలు వేస్తాడు అని నిర్ణయించాల్సింది విమర్శ. బహుజనం ఇప్పుడు ఆయన గురించి ఎవరు మాట్లాడినా సరే ఆయన బహుజనవాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి విమర్శకుడు అనే పేరు. ఆ కోణంలోకి ఆయన ఎలా వచ్చారు, అలా రావడానికి ఏర్పడడానికి నేపథ్యం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ ఆయన చెబితే బాగుంటుంది అని నేను ఇందాక అనుకున్నాను. తెలుగు నాట విమర్శ దీపం చాలా చిన్నది అని ఒక పెద్ద ఆయన ఎవరు అన్నారు. ఆ చిన్న దీపాన్ని పెద్దగా చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఒకరిద్దరిలో లక్ష్మణనరసయ్య గారు చాలా చాలా ముఖ్యం. అంటే నిజానికి విమర్శ చేయడం అనేది తెలుగు సాహిత్యంలో చాలా కష్టమైన పని. ఎందుకంటే తెలుగు సాహిత్యకారులు ఎవరు, తెలుగు సృజనకారులు ఎవరు కూడా విమర్శని స్వీకరించడానికి ఉండరు. ఎంతసేపు ప్రశంసని లేదు పరామర్శను మాత్రమే ఆశిస్తారు. ఒక మాట ఏదన్నా ఇందులో ఫలానా లోపం ఉంది, ఫలానా రకంగా బాగాలేదు, ఇది కాదు అని అంటే సహించే గుణం తెలుగు సృజనకారులు ఎవరు కూడా లేదు. అంటే కథ కావచ్చు, కవిత్వం కావచ్చు, నాటకం, ఏ కళారూపమైనా సరే, ఏ సాహిత్య రూపమైనా సరే ఎవరికి కూడా ఆ మంచి గుణం లేదు. అది నిజంగా సాహిత్యానికి చాలా నష్టం చేసేటటువంటి విషయం. మన మీద వచ్చే విమర్శను మనం ఆమోదించగలిగి, అంగీకరించగలిగి, స్వీకరించగలిగి ఉంటే బాగుంటుంది, సాహిత్యానికి బాగుంటుంది. వ్యక్తిగతంగా కూడా సిద్ధ విమర్శకులను పెట్టాను. నిజానికి అకాడమీ అట్లా ఒప్పుకోదు. నేను పోరాడి పెట్టించాను అన్నమాట. అంటే ఎడ్జెక్టివ్స్ కొంచెం అకాడమీ విరుద్ధంగా ఉంటుంది చేయడానికి నేను పోరాడి పెట్టించాను. ప్రసిద్ధ విమర్శకుడికి ఆయన ఇలా అయ్యాను అనేది వాళ్ళు ఆయన ద్వారానే తెలుసుకుంటాం. లక్ష్మణనరసయ్య గారు ఇక్కడ నుంచి స్టేజ్ మీరు. థ్యాంక్ యూ. కూర్చుంటే కనపడనేమో థ్యాంక్ యూ ప్రసేద్. నేను చాలాసార్లు పత్రికల్లో విడివిడిగా కూడా తిట్టుకున్న రోజు సాహిత్యం గురించి. అయితే ఆ తిట్ల జోలికి ఏమి వెళ్లకుండా నన్ను కాస్త నాకు అర్హత లేని గొప్పతనాన్ని కూడా అంటగట్టాడు.
ఈ సాయంకాలం మీ అందరూ ఈ కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమంలో నేను నా వర్క్స్ గురించి, ఇంకా సాహిత్య విమర్శ గురించి మీకు కొన్ని అభిప్రాయాలని, ఆలోచనల్ని పంచుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. An evening with a critic అనే దాని గురించి గతంలో మార్క్ ట్వేన్ ఒక మాట అన్నాడు. ఆయన ఏమంటాడంటే, విమర్శకుడితో ఒక సాయంత్రం అంటే అర్థం ఏంటంటే, ప్లెజెంట్గా ఉన్నటువంటి సమయాన్ని చాలా అన్ప్లెజెంట్గా మార్చుకోవడం. విమర్శకుడు అనేవాడు ఈజ్ ఎ మైండ్లెస్ బ్రూట్ అండ్ ఈజ్ ఆల్సో ఎ పారాసైట్. ఫర్ హిజ్ ఓన్ ఐడెంటిటీ he always depends on poets, writers, novelists, dramatists, etc. The fellow, he doesn't know anything. That's why he becomes a critic. ఆయన ఏమైతే క్వాలిటీస్ చెప్పాడో విమర్శకుడికి, ఆ క్వాలిటీస్ నాకు కూడా ఉన్నాయి. ఆయన అంగీకరించడానికి నాకు సంతోషం. అలాగే ఈరోజు ఒక ఏంటంటే, నేను సాధారణంగా సభల్లో ఇతరుల గురించి మాట్లాడటం, సాహిత్యం గురించి మాట్లాడటం, లేదు సామాజిక ఉద్యమాలకు సంబంధించిన సభల్లో అయితే ఆ ఉద్యమాలకు సంబంధించిన విషయాల్ని మాట్లాడటం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఇది ఎంబారాసింగ్ సిచ్యువేషన్. ఇది నా గురించి నేను మాట్లాడాను. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. అంత ఫ్లో ఎక్కువ రాకపోవచ్చు. మొత్తం మీద ఒకటైతే వాస్తవం, నేను విమర్శకుని అయ్యాను, అంతవరకు చెప్పలేదు. అలాగే నేను కూడా ఎంతో కొంత కాస్త ఉపయోగపడే పని చేసి ఉండవచ్చు. ఉపయోగం లేని పనులు చాలా చేసిన. ప్రసేను నా గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ నాకు ఒక దారి కూడా చూపించాడు. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడవచ్చు, ఈ విషయాల్ని చేయొచ్చు. ఆయన కవి కూడా కాబట్టి ఆయన కవిత కూడా చదవచ్చు, లేదంటే ఆయన విమర్శని, ఆయన వర్క్స్ని ఆయన పరిచయం చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మీద వచ్చిన విమర్శలకు ఆయన సమాధానం చెప్పవచ్చు. నేను ఆ దారిలోనే వీలున్నంత వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అయితే ముందుగా నేను విమర్శకుని ఎందుకు అయ్యాను అనేది చెప్పలేను, కానీ ఎలా అయ్యాను అనే విషయాన్ని బ్రీఫ్గా చెప్తాను. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో అందరిలాగే నేను కవిత్వం రాశాను. వరదయ్య అనే పేరుతో తర్వాత దళిత కవిత్వం టైంలో రాశా. కానీ ముందు విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను లక్ష్మీనరసింహ అనే పేరుతోనే కవిత్వం రాశాను. ఆ కవితలు అన్ని పత్రికల్లోనూ వచ్చేవి అప్పట్లో.
అందరిలాగా నేను కూడా విప్లవకంతో రాసేవాడు. అట్లా చదువుకున్న రోజులు పోవడం, తర్వాత ఉద్యోగం రావడం, ఉద్యోగరీత్యా విజయవాడ రావడం. విజయవాడలో అప్పుడు ఇప్పుడు చాలా అలాగే కాస్త పెద్దోళ్ళై కనపడుతున్నటువంటి వాళ్ళు, కొంచెం యూత్ఫుల్గా ఉన్న మేధావులందరూ అక్కడే ఉండేవారు. కాదనుకునేది బాలగోపాల్, వసంత, అట్లాగే త్రిపురదేవి శ్రీనివాస్, కె శ్రీనివాస్ అప్పుడు ఒక సపరేటర్గా ఆంధ్రజ్యోతిలో ఉండేవాడు. ప్రసేన్ కూడా ఆంధ్రభూమిలో చేస్తూ ఉండేవాడు. అఫ్సర్ ఉండేవాడు విజయవాడ. ఈ సాహిత్య జీవులు కలేపూరి ప్రసాద్ దేశమంతా పెరుగుతూ ఉండేవాడు, కానీ విజయవాడలో వచ్చి ఉంటూ ఉండేవాడు. సో ఆ సమయంలో నేను లయోలా కాలేజ్లో పీజీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. అప్పుడు నా స్టూడెంట్ సంజీవ్ కుమార్ అని, ఆయన ఇప్పుడు లెక్చరర్ అయ్యాడు, ఆయన కూడా వచ్చారు. థ్యాంక్ యూ సంజీవ్. ఆ టైంలో 90స్లో ముఖ్యంగా ఆరంచేడు ఉద్యమం మొదలైనాక, ఆ తర్వాత చూడూరు, ఆ టైంలో తెలుగు వాతావరణంలో చాలా కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త చర్చలు, ఇవన్నీ మొదలైనటువంటి కాలం. ఆ కాలంలో నేను లెక్చరర్గా పనిచేస్తూ దళిత ఉద్యమం పట్ల ఎట్లా అప్పటికే విప్లవోద్యమంలో కన్సిడరబుల్ టైం పనిచేసి దాని నుంచి బయటకు వచ్చి దళిత ఉద్యమాలతో మమేకమై పనిచేస్తున్నటువంటి ఆ రోజుల్లోనే మరోపక్క మార్క్సిస్టు అధ్యయన వేదికని విజయవాడలో ఉండేది. అది ఇప్పుడు సోషల్ సైన్సెస్ లైబ్రరీ ట్రస్ట్గా వాళ్ళు తర్వాత మారారు. మిత్రులు జగన్నాథరావు గారు, అలాగే రంగారావు గారు, ఎన్ అంజయ్య, ఇలాంటి వాళ్ళందరూ చాలా మంచి ఆలోచన పరులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ లైబ్రరీ నడుపుతూ వాళ్ళతో కూడా పరిచయం ఉంది. ఈ క్రమంలో మార్క్సిస్టు ఆలోచనలకి దళిత బహుజన ఉద్యమాల నుంచి వచ్చినటువంటి కొత్త ఆలోచనలకి మధ్య ఉండేటటువంటి పరిస్థితి అది అందరికీ తెలుసు. ఇప్పుడు చాలా పెద్దవాళ్ళై, ప్రొఫెసర్లై, లెక్చరర్లై, రైటర్లు అయినటువంటి వాళ్ళు ఆనాడు విద్యార్థులుగా ఉన్నారు. వాళ్ళకి తెలిసి ఆ సభలు ఎలా జరిగింది ఏంటి. ఆ వాతావరణంలో చికెన్ అవుతున్న పాటకు ముందు మాట రాశాను. నువ్వు ముందు మాట నువ్వే రాయాలి, ముందు అసలు ముందు మాట నువ్వు రాయడం పెట్టలేమన్నా. సమస్య లేదు, నేను ఏమీ చేయను, నేను ఏదన్నా మీకు మోరల్ సపోర్ట్ తప్ప మీ ఫిలాసఫీని మీరే రాసుకోవాలి, అసలు ఏంటి అనేది మీరే ఇది చేసుకోవాలంటే నేను దేశీయ మార్క్సిజమే దళిత కవిత్వానికి ఎజెండా అని హెడ్డింగ్ పెట్టు ముందు మాట రాస్తాను.
అది ఒక రకంగా క్లిక్ అయ్యి క్లిక్ అవ్వడం అంటే దాని మీద కొంత చర్చ జరిగింది. అది దాని వైపుకి ఇటు మార్క్సిస్టుల దృష్టి, ఇటు దళిత బహుజనుల దృష్టి, స్త్రీవాదుల దృష్టి, ఆనాటి ఆలోచన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆనాటి వివిధ సామాజిక ఉద్యమాల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొద్దిగా ఆకట్టుకోగలరు. బుక్ కూడా మొత్తం ఎక్స్ప్లోజివ్ కవిత్వం, ఈ ఎస్సీలు రాసిన కవిత్వం ఉంది, బీసీలు రాసిన కవిత్వం ఉంది, ముస్లింలు రాసినటువంటి కవిత్వం, క్రిస్టియన్ నేపథ్యం నుంచి రాసిన కవిత్వం, ఎస్టీలు కూడా రాసిన కవిత్వం. సో ఆ వెరైటీ బాగా కనపడదు, వైవిధ్యం, ఎవరి కోణం నుంచి వాళ్ళు రాయడం, వేదనని ఫీలింగ్స్ని పంచుకోవడం, దాంతో పుస్తకం బాగా వైబ్రాంట్గా, ఒక వైబ్రాంట్ యూస్ఫుల్ లిటరరీ కల్చర్ అనేది ఆ పుస్తకం ద్వారా మన తెలుగు సమాజంలో కొంచెం ప్రచారం అయ్యేటటువంటి ఒక పరిస్థితి. 1994 దాని తర్వాత చాలా పెద్ద కాస్త ఒక రకమైనటువంటి లిటరరీ అప్హెవల్ నడిచింది. చర్చలు బాగా జరిగినాయి. ఆ చర్చల్లో తిట్టుకోవడాలు, ఒకళ్ళనొకళ్ళు పోలాడుకోవడాలు, పూర్వపక్షాలు చేయడాలు, రకరకాలుగా పత్రికలంతా అయింది. అదే టైంలో మద్దూరి నగేష్ బాబు, కాజా, దినేష్ బాబు ఈ ముగ్గురు ఒక రోజు నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ విజయవాడ వచ్చింది. విజయవాడ లయాల కాలేజ్. నేను అక్కడ లేను, వసంత వాళ్ళ ఇంట్లో ఉన్నాను, బాలగోపాల్ వసంత. అక్కడికి వచ్చాను. వచ్చి తొలిసారిగా అప్పుడు మేము కలిసాం 1994 వచ్చినాను. అంతకుముందు వాళ్ళతో నాకు వాళ్ళ రచనల ద్వారా తప్ప మనుషులుగా కావాలి. కలిసినాక నలుగురు కలిసి నిశాని అనే పేరుతో 4 కవితలు రాశారు. మధుర్ నగేష్ బాబు ఒక కవిత, దినేష్ ఒకటి, కాజా ఒకటి, నేను వరదయ్య అనే పేరుతో, అంతకుముందు లక్ష్మీనరసింహ అనే పేరుతో రాశాను, వరదయ్య అనే పేరు, 4 కవితలు. అదైతే బాగా ఇంకా ఎక్కువ డిస్కషన్. మొత్తం చక్రవర్తున్న పాట దెల్ల ఒక ఎప్పుడైతే దీని మీద జరిగిన చర్చ ఇంకా పెద్ద రకంగా గొడవలకు కూడా దారితీస్తుంది. అంటే అది ఒక రకంగా దళిత దిగంబర కవిత్వం లాగా వచ్చింది. దిగంబరులు ఆనాడు ఎట్లయితే ప్రతిదాన్ని చీల్చి చెడ్డాడుతూ రాశారో ఆ వాయిస్ని దళిత కోణం నుంచి మనం వినిపించాలి అనే దీంతో అసలు ఆ ప్రయోగం అందుకే చేస్తాం. అది బాగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ కల్లా పదునెక్కిన పాట టైం వచ్చేపాటికి మాకు త్రిపురనేని శ్రీనివాసు విత్డ్రా అయింది. ఏమైందంటే ఇక అప్పటికీ ఒక యుద్ధ వాతావరణం వచ్చింది తెలుగుకి. నిజానికి దళిత కవిత్వాన్ని, నిశానిని కానీ దళిత కవులు కానీ అంగీకరించి ఆదరించినటువంటి చాలామంది ఆధిపత్య కులాలకు సంబంధించిన ప్రగతివాదులు ఉన్నారు. అయినప్పటికీ బాగా దాడులు జరిగి ఒక యుద్ధం వాతావరణం అనేది ఉంది భావజాల రంగం ఆనాడు. శ్రీనివాస్ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాడు. ఆయన వెళ్ళకముందే ఆ బుక్ విడుదల చేసింది. దానికి ఇక తను నేను ఉండను దీనికి అని అంటే నేనే కూడుకొని మధుర్ నగేష్ బాబు, ఇక్కడున్న స్వరూపురాడు, చల్లపల్లి స్వరూపురాడు, నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపల్గా చేస్తున్నారు, ప్రొఫెసర్ బుద్ధిస్ట్ సెంటర్లో.
చేస్తారు. అప్పుడు ఆమె సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్, రీసెర్చ్ స్థానం, కవిత్వం రాస్తుంది. దళిత స్త్రీవాద కవిత్వాన్ని ఫోర్స్ఫుల్గా తొలిసారి వినిపించినటువంటి తొలి దళిత మహిళ చలపల్లి స్వరూపురాణి. ఆమె కాజా, గిరీష్ బాబు, కోయి కోటేశ్వరరావు, కాకాని సుధాకర్, ప్రసాదమూర్తి. అంటే ఈ బదులెక్కిన పాట పనికి ప్రసాదమూర్తి రాదు. ప్రసాదమూర్తి కవిత్వం వేశాం. వీళ్ళందరూ కలిసి నేను ప్రధాన సంపాదకుడుగా మిగిలిన వాళ్ళు ఎటువంటి బోర్డు, ఇందు సుధాకర్, శ్రీకామణి, వీళ్ళందరూ. అది అప్పటికొచ్చేపాటికి దళిత సమస్యకి అంబేద్కరిజమే ప్రధానమైన పరిష్కారం అని దీంతో నేను రాయడం. చిక్కనవుతున్న పార్టీ కొద్ది గొప్ప ఆదరించిన వాళ్ళు పూర్తిగా అంబేద్కరిస్టు దృష్టి నుంచి మనం చూడాలి, దళిత సమస్యలు కానీ పరిష్కారాన్ని కానీ అని మాట్లాడటం మొదలుపెట్టినాక ఈ బుక్కును డిజైన్ చేసుకున్నారు చాలా. అప్పట్లో ఏపీకే ప్రసాద్ గారు ఆయన వార్తకు ఉదయాలకు వెయిటర్గా ఉండేవారు. ఆయన చాలా కొత్త కొత్త పుస్తకాలు, మంచి బుక్స్ వస్తే వాటి మీద సంపాదకీయాలు రాశారు, నీలి మేఘాల మీద రాశారు, ఇంకా మంచి పుస్తకాల మీద కూడా రాశారు. అయితే ఆయన ఏనాడు పొరపాటును కూడా చిక్కనవుతున్న పాట మీద, అంటే ఆనాడు మొత్తం స్టేట్ అంతా మారుమోగిన, సాహిత్యంలో మారుమోగిన ఆ బుక్ మీద రాయలేదు, నిశాని మీద రాయలేదు, బతునెక్కిన పాట పుస్తకం మీద రాయలేదు. 150 మంది కవులు ఉన్నారు అందులో, వాళ్ళందరూ గొప్ప కవిత్వం రాశారు. కాదర్ పుట్టుమచ్చ కూడా చిక్కనవుతున్న పాటలో వచ్చింది. సతీష్ చంద్రు కవిత్వం 7 కవితలు, అద్భుతమైన కవిత్వం. గిరీష్ బాబు, నగేష్ బాబు, నెల్లూరు సుధాకర్, శ్రీకామణి, చాలా హాట్ పోయిట్రీ అని. ఆయన ఏనాడు వీటి మీద ఇది ఇన్ బిట్వీన్ ఆ టైంలోనే కొంచెం ముందు జూలూరు గౌరీ సెంటర్ యొక్క ఇనిషియేషన్తో కోదాడలో ఒక 2 రోజుల సెమినార్ దళిత సాహిత్య సదస్సు పెట్టింది. దానికి సత్యమూర్తి లాంటి వాళ్ళు, విప్లవోద్యమాల్లో పనిచేసేవాళ్ళు, దళిత ఉద్యమాల్లో పనిచేసే పెద్ద నాయకులు, విద్యార్థులు అందరూ అటెండ్ అవుతుంది. అక్కడ పెద్ద చర్చ నడిచింది. సో ఈ అన్ని రోజుల్లోనూ ఆ పరిశీలనతో, ఆ ఆచరణలో భాగంగా నేను విమర్శకుడిగా మారాను. నేను విమర్శకుడిగా మారడానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే, దళిత సాహిత్యం సాహిత్యమే కాదు, దళిత కవిత్వం కాదు. నిశానీలో తిట్లు ఉన్నాయి తప్ప కవిత్వం లేదు. వీళ్ళకి కవిత్వం రాయడం చేత కాదు అని, వీళ్ళకు ఒక తాత్వికత లేదు. దళిత సాహిత్య తాత్విక దృక్పథం ఏమిటి, దృక్పథమే లేదు అని ఇట్లా రకరకాలుగా అనేక కోణాల నుంచి వచ్చిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పటం కోసం నేను కొన్ని వ్యాసాలు రాశాను. అదే సాహిత్య విమర్శ అయిన తర్వాత
ఆ క్రమంలో భాగంగానే దళిత సాహిత్యం తాత్విక దృక్పథం అని ఒక పుస్తకం తీసుకొచ్చాను. అది ఎప్పుడు రిలీజ్ చేశాము? హైదరాబాద్లో నా భూమికతో ఒక 3 రోజుల సెమినార్ తెలుగు యూనివర్సిటీలో పెట్టారు దళిత సాహిత్య సభ. ఇవాళ మనం ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి దళిత రచయితలు, బహుజన రచయితలు, ముస్లిం రచయితలు అందరూ కూడా ఆ సదస్సులో మాట్లాడారు. అది ఒక పెద్ద మైల్ స్టోన్గా పనిచేసింది. అక్కడ కొన్ని పుస్తకాలను విడుదల చేసింది. అందులో మొదటిది దళిత సాహిత్యం తాత్విక 1998. ఆ తర్వాత ది ఎసెన్స్ ఆఫ్ దళిత్ లిటరేచర్ అని ఒక బుక్ ఇంగ్లీష్లో రాసింది. అది అప్పుడు 3000 కాపీలు వేస్తే 3000 కాపీలు అప్పుడు పోయింది. అసలు అది నాకు ఒక కాపీ కూడా లేదు. దళిత సాహిత్య దృక్పథం ఏంటి? ఆ దృక్పథాన్ని ఉన్న వివిధ కోణాలు ఏంటి? దళిత సాహిత్యానికి ఉన్న ఉద్యమ నేపథ్యం ఏంటి? అసలు దళిత సాహిత్య తాత్వికత యొక్క రూట్స్ ఎక్కడ ఉంది? ఇలాంటి విషయాలని కొంచెం విస్తృతంగా విశదీకరిస్తూ, ఎనలైజ్ చేస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అవసరమైన మేరకు అవతలి వాదాలను పూర్వపక్షం చేస్తూ, కొన్ని ప్రతిపాదనల్ని చేస్తూ, కొంత టర్మినాలజీ, దళితత్వం అనే టర్మినాలజీ కావచ్చు, దేశీయ మార్క్సిజం అనే టర్మ్, అలాంటి కొత్త టర్మ్స్ని పనిముట్లని తెలియకుండానే అనుకుంటుంది. నిజానికి నేను విమర్శకుడు కావాలని రాలేదు ఫీల్డ్. నేను కవిత్వం అంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను 3-4 తరగతి చదివిన నాటికే మా ఇంట్లో సాహిత్య వాతావరణం. మా నాన్న సిపిఐ నాయకుడు, లోకల్ సిపిఐ నాయకుడు, నాజర్ దళంలో పురకథలు చెప్పాడు. మా బాబాయ్ సిపిఎం నాయకుడు లోకల్. వీళ్ళిద్దరూ చర్చించుకుంటూ ఉండేవారు. ఈయనకు ఒక చిన్న ముఠ, ఆయనకు ఒక చిన్న ముఠ ఉండేది. సాయంత్రాలు కూర్చొని వాళ్ళు వియత్నాం గురించి, రష్యా గురించి, చైనా గురించి, కాంబోడియా గురించి, తెలంగాణ పోరాటము రకరకాల చర్చలు జరుగుతుంది వాళ్ళ స్థాయిలో. అవి వినడం చాలా ఆసక్తిగా ఉండేది. బహుశా నేను ఇప్పుడు ఆలోచిస్తే నాలో ఉన్న క్రిటికల్ యాప్టిట్యూడ్ అనేది బహుశా వాళ్ళ వాద ప్రతివాదాలు విన్నప్పుడు ఏమైనా పడిందేమో అని అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఇంట్లో జాషువా కవిత్వం పుస్తకాలు ఉండేవి, శ్రీశ్రీ బుక్స్ ఉండేవి, ఎంకి పాటల పుస్తకాలు ఉండేవి, రకరకాల చదువుతూ ఉండేవాడు. సో ఆ రకంగా కొద్దిగా సాహిత్య వాతావరణంలో పెరగడం, కవిత్వం బాగా చదువుకోవడం, అట్లా నేనేదో యూనివర్సిటీలో కవిత్వం రాస్తే మాకు ఎస్పీ యూనివర్సిటీలో ఏముండేదంటే ఎవడ కవిత పేపర్లో పడితే వాడికి నోటీస్ బోర్డులో పెట్టేవాడు, యూనివర్సిటీ నోటీస్ బోర్డు. దానికోసం పోటీ పడి రాసేవాడు తప్ప విమర్శకుడుగా ప్రయత్నించేసింది లేదు. ఒక యుద్ధంలో భాగంగా, ఒక ఉద్యమంలో భాగంగా మాత్రమే నేను విమర్శ రాయాల్సి వచ్చి రాశాను. ఆ తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా కారణం ఏంటంటే విమర్శ అనేది పార్ట్ టైం జాబ్. ఒక ఉద్యమంలో పార్ట్ టైం జాబ్గా ఉండి ఏదో అట్లా రాసి ఆ పని అయిపోయింది అనుకోవడానికి లేదు. తర్వాత ఇంకో సమస్యలు వస్తుంది, ఇంకేదో సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఈలోపు మనకే విమర్శలో అట్లా రుచి తెలియదు. ఇట్లా నేను వచ్చాను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు కూడా సాహిత్యాన్ని ఉద్ధరించడానికి ఏదో సమాజాన్ని నేను ఉద్ధరించాలి, నేను చాలా పెద్దోడిని అనుకోవడానికి కాకుండా కొత్త సామాజిక ఉద్యమాలు,
కొత్త సామాజిక సమయ సందర్భాలు ఉత్పన్నమైనప్పుడు వాటిని కవిత్వంగానో సాహిత్యంగానో మార్చే కొత్త రచయితలు, కొత్త సామాజిక సమూహాల నుంచి వచ్చిన కవులు, మేధావులు వస్తారు. అప్పుడు ఆ కొత్త సామాజిక సందర్భంలో వచ్చిన కొత్త సాహిత్యాన్ని, కొత్త కవిత్వానికి సంబంధించినటువంటి ఆ తాత్వికతని, సామాజికతని ఒక దగ్గర చేర్చి దాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళడానికి విమర్శ పనికొస్తుంది. అంటే విమర్శకుడు కూర్చొని అంతకుముందు అది జరిగింది, ఇంతకుముందు సర్వకాల సర్వ వ్యవస్థలకు సంబంధించిన సర్వ సాహిత్య విషయాల మీద ఆయన ఎవరు అలా రాసిన వాళ్ళు లేరు, అట్లా గొప్ప విమర్శకులు అయిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతి గొప్ప విమర్శకుడు కూడా ఒక కొత్త సాహిత్య వాతావరణం తీసుకొచ్చిన కొత్త సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ సవాళ్ళని స్వీకరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా అందులో సక్సెస్ అయిన వాళ్ళు, దాంట్లో తలమునకలైనటువంటి వాళ్ళు విమర్శకులుగా నేను మధుసూదన్ రావు ఉన్నాడు. ఆయన వచ్చి పాండిత్యం తేవడానికి రాయాలి, రచయితల పక్షాన్ని నిలబడి మావోయిస్టు సమాజ సమస్యలకి మావోయిస్టు పరిష్కారం ఏదైతే ఉందో ఆ పరిష్కారాన్ని సమర్థించుకుంటూ అదే కరెక్ట్ అని రాస్తున్న కవులు, రచయితలకి సంబంధించినటువంటి తాత్వికమైన, నైతికమైన, సామాజికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాయడానికి, వైభవీకరించడానికి, వాటి మీద వచ్చిన దాడులను పూర్వపక్షం చేయడానికి, అలా చేసే క్రమంలో కొన్ని కొత్త ప్రతిపాదనలు చేయడానికి ఆయన ప్రయత్నించారు. అదే పని వేల్చేరు నారాయణరావు కూడా చేశారు. కొంత ఎకడమిక్ స్టైల్. ఇట్లా నువ్వు మంచి విమర్శకుడు, ఒక సీరియస్ విమర్శకుడు అనేవాడు తన కాలంలో వచ్చిన కొత్త సాహిత్యం, ఆ కొత్త సాహిత్యం అనుకున్న కొత్త సామాజికత, అది తీసుకొచ్చిన ప్రశ్నలు, సవాళ్ళు, దానికి సంబంధించినటువంటి చర్చ, అందులో భాగంగా ఉంటూ వాటిని అడ్రస్ చేస్తూ ముందుకెళ్ళి అప్పుడే అతను కొత్త విషయాలు చెప్పగలుగుతాడు. ఆ క్రమంలోనే నేను దళిత సాహిత్యం, తాత్విక దృక్పథం రాయడం జరిగింది. అది ఆనాటికి కొత్తదే. ఇప్పుడు నేను అది చూస్తే దాంట్లో ఉన్న లోపాలు నాకు అర్థమవుతుంది. ఆనాటికి అది చాలా ఒక రకం అంటే ఒక దళిత శిబిరాలు సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక తాత్వికమైన, సామాజిక, నైతికమైనటువంటి భావజాలాన్ని అది ఇవ్వగలిగింది.